ఆయన శోధన అనుభవించాడు మన కోసం ప్రభు అయిన క్రీస్తు వారు. ఈ శోధన అనుభవించినటువంటి అమూల్యమైనటువంటి తలరాయి ఆయన ప్రధాన కాపరిగా ఉండవలసి వచ్చెను గనుక సహోదరుడు కావలసి వచ్చెను. ఏముంది దాంట్లో? ఆయన ప్రధాన యాజకుడు అగు నిమిత్తము అన్ని విషయములలో సహోదరుడు కావలసి వచ్చాననే మాట మనం ధ్యానం చేశాం. అంటే ఒక మనిషి ప్రధానుడుగా ఉండాలంటే మొదట ఆ మనిషి ఏమవ్వాలి? సహోదరుడుగా ఉండాలి. దేవుని పిల్లల మధ్యలో ఎలా ఉండాలి? మనము సహోదరులుగా ఉండాలి. ఇక్కడ ఎండీ లేక ఉండకూడదు, ఇక్కడ మనం ఒక అధికారి లేక ఉండకూడదు, దేవుని సన్నిధిలో మనం ఒక రాజుగా ఉండకూడదు. దేవుడే తన పిల్లల మధ్యలో ఒక దీనుడుగా సహోదరుడుగా ఉన్నాడు. ఎందు నిమిత్తము? ప్రధాన యాజకుడగు నిమిత్తము ఆయన సహోదరుడు కావలసి వచ్చాను. మీరు ఎంతమంది నేను ప్రధానుడుగా ఉండాలండి, నేను తలగా ఉండాలి, నేను నా ఇల్లు నా కుటుంబం అంతా కూడా ఎదగాలి, ఫలించాలనుకుంటున్నారో మీకు ఒక సీక్రెట్ ఏంటంటే, మీరు దేవుని సన్నిధిలో దేవుని పిల్లల మధ్యలో మీరు ఏం కావాలి? సహోదరులు కావాలి. ఒకరికొకరు సహాయం చేసుకునే వారుగా మారాలి. వందనాలు చెప్పే మనసే నీకు లేకపోతే ఇక నువ్వు సహోదరుగా ఎలాగవుతావు? ఒక వందనాలు ప్రేమతో పలకరింపే నీ జీవితంలో లేనప్పుడు నువ్వు సహోదరి ఎలాగవుతావు? మరి నువ్వు సహోదరివి సహోదరుడు కానప్పుడు నువ్వు ప్రధానుడు ఎలా అవుతావు అనండి? యేసు ప్రభు వారు మూలకు తలరాయిగా ఎలా మారాడు? యేసు ప్రభు ప్రధాన యాజకుడు ఎలా మారాడు? మొదట సహోదరుడు అయ్యాడు. 2, ఆయన అమూల్యమైన రాయి అయినప్పటికీ ఆయన శోధింపబడ్డాడు. సరే, మీరు కూడా అమూల్యమైన రాళ్లే, ఏ తప్పు లేదు మీలో, మనందరిలో కూడా ఏ బలహీనత లేదు, అమూల్యమైన వాళ్ళమే. అయినా శోధన ఉంటుందా ఉండదా? చెప్పండి, ఉంటుందా ఉండదా? యోబు గారు అమూల్యమైన రాయే, కానీ శోధింపబడ్డాడు. దావీదు అమూల్యమైన వాడే, శోధింపబడ్డాడు. యోసేపు ఫలించే కొమ్మే, అమూల్యమైన వాడే, కానీ శోధింపబడ్డాడు. కాబట్టి మీకు శోధన ఎదురవుతున్నప్పుడు, ఒక శ్రమ ఎదురవుతున్నప్పుడు, మీరు శోధించబడుతున్నప్పుడు, నేను ఏం పాపం చేసి నాకు ఈ స్థితి వచ్చిందని మీరు భయపడాల్సిన అవసరమూ లేదు. మనలను దేవుడు మూలకు తలరాయిగా చేయటం కోసమే ఈ శోధన అనుమతించాడు అని మీరు అనుకోవాలి. ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? ఎందుకు దేవుడు ఒక శోధన అనుమతించాడు నీకు? నిన్ను మూలకు తలరాయిగా మార్చడానికి. ఎందుకు నిన్ను సహోదరుడిగా చూడాలనుకుంటున్నాడు? చెప్పండి, ఎందుకు సహోదరుడిగా ఉండాలనుకుంటున్నాడు? ప్రధానుడుగా నీవు ఉండాలని. నాకు ఆ ప్రధానత్వం వద్దు అనుకుంటే నీకేం అవసరం లేదు, సహోదరుడు కావాల్సిన అవసరం లేదు. నేను మూలకు తలరాయిగా ఉండాల్సిన అవసరం లేదండి నువ్వు అనుకుంటే శోధన నీకు అవసరం లేదు. చెప్పండి నాతో కలిసి, శోధించబడకుండా సువర్ణంగా మారుట అసాధ్యమే కదా. ఆమేన్. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ఒక ఇంట్రడక్షన్ లాగా మీకు చెప్తున్నాను. ఇదంతా అయిపోయిన గతం, ఆల్రెడీ నీకు చెప్పేసిన మాటలు ఇవి. ఇప్పుడు నేను ఒక కొత్త విషయంలోకి వెళ్తున్నాను. ఒక వ్యక్తికి సహాయం చేసే చేతులు నాకు ఉండాలి అన్నవారు మీ చేతులు పరిపూర్ణంగా పెట్టండి, నేను ఆమేన్ అంటాను. నేను సహాయం చేసే చేతులు కలిగి ఉండాలి బ్రదర్. వీలైతే నేను బ్రతకుండా ఒక అనాథాశ్రయం పెట్టాలి, బీదలకు నేను సహాయం చేయాలి, వందలాది ఆహార పొట్లాలు పంచిపెట్టే స్థాయికి మేము మా ఇల్లు వెళ్ళాలి. కొంతమంది చేతులు దిగిపోతున్నాయి, మేము పంచి పెడతాం, మా మొహం ఉంటే మొత్తం మేమే తింటాం కదా, పైకి ఎట్టండి, చేయి పైకి ఎత్తండి. ఆశ ఉందా? 10 మందికి పెట్టాలి, సహాయం చేయాలి, బీదలకు అనుకరించాలి. ఎవడన్నా బిచ్చగడ కనపెడితే 5 రూపాయల కాయిన్ ఎత్తుక్కోకుండా చేతికి ఎంతో అంత వేసేసే స్థాయికి దేవుడు నన్ను తీసుకువెళ్ళాలి. విత్తుడి మీరు కోస్తారు, దించండి. రైట్. సహాయం చేసే స్థాయిలోకి వెళ్ళటం కోసం యేసు ప్రభు వారు ఏం చేశారు? ఆయన సహాయం చేసే స్థాయికి ఎలా వచ్చాడు? శోధనను భరించి సహించాడు. కాబట్టి శోధింపబడు వారికి సహాయం చేసే స్థాయికి ఆయన వచ్చాడు. ఇప్పుడు చేతులు ఎత్తిన ప్రతి ఒక్కరికి ఒక శుభవార్త ఏంటంటే, ఇప్పుడు మీకు ఎదురవుతున్న శోధనలన్నీ కూడా మీరు జయించే స్థాయికి వెళ్తేనే మీరు సహాయం చేసే స్థాయికి వెళ్తారు. లేదు తప్పించుకునే ప్రయత్నం చేసి మీ బండి యూటర్న్ తీసుకుంటే మీ సహాయం చేసే చేతులు మీరు
కలిగి ఉండలేరు. యూటర్న్ తీసుకుందామా, వెళ్దాం ముందుకి? ఎంతమంది యూటర్న్ తీసుకుంటారు? ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంది కదా అని యూటర్న్ తీసుకుని అట్లా వెళ్ళే ప్రయత్నం చేశాను ఒకసారి నేను. అక్కడ మొత్తం జామ్, మురికాల మీద తవ్వుతున్నారట, అక్కడ మొత్తం ఆగిపోయింది. ఇప్పుడు నా బండి వెనకొత్తగలేదు, ముందుకు వెళ్తగలేదు. అక్కడి నుంచి ఏం ఫోన్లు, పాస్టర్ గారు వస్తున్నారా, పాస్టర్ గారు వస్తున్నారు. ఏడొచ్చేది ఆ రూట్లోనే కొంచెం ఓపుగా వెళ్ళుంటే వెళ్ళిపోతున్న సమయానికి ఒక 5-10 నిమిషాలు లేట్ అయ్యేది. నా తెలివితో నేనేం చేశానంటే యూటర్న్ తీసుకుని, నాకు ఒక షార్ట్ కట్ తెలుసు, అటు వెళ్ళిపోదాం అనుకున్నాను. కారు తిప్పాను, అక్కడేం మురుకాలతో అవి మొత్తం జామ్ అయిపోయింది. వెనక్కి యూటర్న్ చేసుకుని, అక్కడేం చిన్న గల్లీలు కదా, కారు తిప్పడానికి కూడా లేదు. చాలామంది జీవితాలు ఇలాగ మెలికలు పడి ఉన్నాయి. ముందుకు పోలేక, వెనక్కి రాలేక, సొంత ప్రయత్నాలు చేసి, సొంత ఆలోచనలతో దేవుడు ఒక శోధన అనుమతించాడంటే నువ్వు యూటర్న్ తీసుకోవడానికి కాదు, కష్టమో నష్టమో ముందుకే సాగిపోవాలి. ఎలా ముందుకు సాగిపోతాను బ్రదర్? ముందంత పెద్ద సముద్రం పెట్టి వెనకాలంత శత్రు సైన్యం ఉంటే ఎలా ముందుకు సాగిపోతాము అనే ప్రశ్నలు మనకు వస్తాయి. ముందు సముద్రం పెట్టిన వాడికి ఆ సముద్రం పాయలు చేసే శక్తి కూడా ఉంటుందని మీరు నమ్మాలి. వెనకాల శత్రువులు ఉండటానికి అనుమతి ఇచ్చిన దేవుడికి ఆ శత్రువులు తాట తీసే శక్తి కూడా ఉందని మీరు నమ్మాలి. ఆమేన్. నమ్ముట వలనే దేవుని మహిమను మనం చూస్తాం. క్రైస్తవుడికి బలం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? నమ్మకములో నుంచే వస్తుంది. క్రైస్తవుడు ఎప్పుడు బలహీనుడవుతాడు? నమ్మకము కోల్పోయినప్పుడు. మీకు అర్థమవుతుందా? క్రైస్తవుడి బలం ఎక్కడి నుంచి వస్తుంది? వాడు దేవుని నమ్మటంలో వస్తుంది. క్రైస్తవుడు ఎప్పుడు బలహీనుడవుతాడు? వాడు దేవుని మీద నమ్మకాన్ని కోల్పోయినప్పుడు బలహీనుడైపోయి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టి బుద్ధిహీనుడిగా మారి హృదయంలో అనుకుంటాడట దేవుడు లేడు అని. మీలో ఎంతమంది దేవుడు లేడు అనుకుంటున్నారు? దేవుడు ఉన్నాడు అన్నవారు చేయి చూపించండి అన్నాను అనుకోండి, మీరు క్షణం ఆలోచించకుండా చెయ్యి ఎత్తేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అది నిజమే కాబట్టి. దేవుడు ఉన్నాడని చెయ్యి ఎత్తటం మంచిదే, కానీ దేవుడు ఉన్నాడు నీతో అని నువ్వు నమ్మటం ఇంకా మంచిది. దేవుడు సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఆయన ఉంటాడు. కానీ దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నన్ను బలపరుస్తాడు, నా దేవుడు పక్షపాతి కాడు అని నేను ఎరిగి ఉన్నానని నువ్వు నమ్మితే దేవుడు నిన్ను లేవనెత్తడానికి సమర్థుడై ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. రైట్. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో నేను చదువుతాను, మీరు ఆలకించండి. తాను శోధింపబడి శ్రమ పొందెను. యేసు ప్రభు ఒక శోధనే కాదు, శోధనతో పాటు శ్రమ కూడా పొందాడు. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక అనండి. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికిని సహాయము చేయగలవాడై ఉన్నాడు. సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఎంతమందికి ఆయన సహాయం కావాలి? అందరికి సహాయం చేయగలడా ఆయన? కొందరికేనా? ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ముందు మంచి ద్రాక్షారసం పోసేసి, జనం ఎక్కువయ్యే కొలది ఇంకా సరిపోదనుకున్నప్పుడు ఏం పోసేస్తారంట? దాంట్లో నీళ్లు పోసేసి పలసకిస్తారట. ముందున్నవాడికేమో చిక్కగా ఇచ్చి మంచి టేస్ట్గా ఉంటే వెనకాల వచ్చినవాడికి ఏమో సప్పగా ఉంటుంది అనమాట. అయితే వాళ్ళు అంటారు, ఇదేంటి ఆకారంలో ఇంత రుచిగా ఉంది? ద్రాక్షారసం ఎలా ఇస్తారంటే ముందున్నవాడికే మంచిగా ఇచ్చి లాస్ట్కి నీళ్ళు కలుపుతారు కదా, చప్పగా ఉంటుంది కదా. మేము ఇప్పుడు లాస్ట్లో వచ్చి తాగుతుంటే అది మధురంగా ఉంది అంటే ఆ ద్రాక్షారసం సృష్టించింది యేసు ప్రభు వారు. దానిని తయారు చేసిన వాడు ప్రభు, కాబట్టి అది అంత మధురంగా ఉంది. కాబట్టి ఆ కారణాన్ని జీవితాలు మీరు అందరూ దీవించబడిపోతున్నారు, అందరూ ఎదుగుతున్నారు, అందరూ అద్భుతాలు చూస్తున్నారు. నా జీవితంలో ఎప్పుడు జరుగుతుంది అనుకునే వాళ్ళకి ఆ కారణ దేవుడు నీ జీవితంలో గొప్ప మధురంగా చేయబోతా ఉన్నాడు. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక డేట్ ఫిక్స్ చేసి ఉంచాడండి. ఒక సంవత్సరాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఉంచాడు. ప్రతి దానికి సమయము దేవుడు ఏర్పాటు చేశాడు. మీరు దేనికోసం ఎదురు చూడాలి? సహాయం కొరకమా, సమయం కోసమా? సహాయం కోసమా, సమయం కోసమా? నీ సమయం ఇంకా రాలేదు కాబట్టి నువ్వేం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? దేనితో ఎదురు చూడాలి? బాగా చెప్పాడు, చప్పట్లు కొట్టండి డాడీకి. ఓర్పుతో, నేర్పుతో ఎదురు చూడాలట.
ఎందుకు ఎదురు చూడాలంటే దేవుడు ఒక సమయం పెట్టిన తర్వాత ఆ సమయాన్ని ఎవడు కూడా మార్చలేడు. ఇప్పుడు నాబాటు సేవకుడు మోకాళ్ళని నీ ప్రభువా సహాయం చేయ బిడ్డకి సహాయం చేయని ప్రార్థన చేసిన ప్రభు అంటాడు, నాన్న నీకంటే ఎక్కువ ఆ బిడ్డ విషయంలో నేను ఆలోచన కలిగి ఉన్నాను. ఆమె గురించి నువ్వు మొరపెడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఆ సహోదరుడి గురించి నువ్వు మొరపెడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, మంచిదే. నీకంటే ఎక్కువ ప్రార్థన చేస్తున్నాను నేను కూడా అని యేసు ప్రభు అంటాడు అన్నమాట. చెప్పండి, యేసు ప్రభు మన కోసం ప్రార్థన చేస్తున్నాడా? చేయట్లేదా? చేస్తున్నాడు. ఉచ్చరింప సఖ్యం కానీ మూలుగులతో పరిశుద్ధాత్ముడు మన పక్షంగా ప్రార్థన చేస్తున్నాడా? చేయట్లేదా? చేస్తున్నాడు. మరి ఎందుకు ఆలస్యం అవుతుంది అనే ప్రశ్న మీకు వచ్చినప్పుడు దానికి వెంటనే మీరు జవాబు ఇవ్వండి, సమయమున్నది, సహనము కలిగి నిలుచుండుమా. పాడండి, సమయమున్నది. పాడాలి, సహనము కలిగి నిలుచుండుమా, తొందరపడకుమా, అది నీకు మేలు కాదు సుమా, కలవరపడకు ప్రాణమా. నాతో కలిసి పాడండి, సమయమున్నది. కొంచెం వేగం పెట్టిన ఆయన సౌండ్ సిస్టం మెలకుగా ఉండాలి. సమయమున్నది. నాతో స్లోగా పాడండి, సమయమున్నది, సహనము కలిగి నిలుచుండుమా, తొందరపడకుమా, అది నీకు మేలు కాదు సుమా, కలవరపడకు ప్రాణమా, కలవరపడకు ప్రాణమా. ఆమేన్. ఏం పడకూడదట మనము? ఎందుకని? సమయం ఉంది. ప్రభు చెప్పారు మరియమ్మ గారితో, అమ్మా నా సమయం ఇంకా రాలేదు. ప్రతి యవ్వన బిడ్డకి దేవుడు ఒక సమయాన్ని పెడతాడు. తండ్రిని ఓర్చుకోవాల్సిన సమయం ఇది. పెద్దల దగ్గర ఒదుగుండాల్సిన సమయం ఇది. అన్ని విషయాలలో ఒక పరిచారకుడిగా, ఒక కుమారుడిగా, ఒక కోడలుగా, ఒక బిడ్డగా నువ్వు ఓర్చుకోవాల్సిన ఈ సమయంలో నేను అధికారిగా ఉండాలని కళ్ళగంటానికి వీలు లేదు. దేవుడు నిన్ను కూడా ఒక తలగా మార్చే సమయము వస్తుంది. చెప్పండి, నా దేవుడు పక్షపాతి కాడు. ఈరోజు కొడుకు స్థానంలో ఉన్నా నీవు ఒకరోజు తండ్రి అవుతావా లేదా? ఈరోజు కోడల స్థానంలో ఉన్నా నీవు ఒక అత్త అవుతావా కాదా? ఈరోజు ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఒక చిన్న స్థితిలో ఉన్న నిన్ను దేవుడు గొప్ప చేస్తాడా చేయడా? ఎంతమందికి దేవుడు గొప్ప చేస్తాడని ఆశ ఉంది? ఈ చిన్న చిన్న కార్యాలు జరిగిస్తున్నాను దేవుడు అనేకమైన వాటి మీద దేవుడు నియమిస్తాడా నియమించడా? మరి కొంచెంలో ఏముండాలి చెప్పండి? కొంచెంలో ఏం కావాలి నీకు? నమ్మకం ఉండాలి. ఒక కోడలుగా, ఒక కొడుకుగా, ఒక కూతురుగా, ఒక చిన్న స్థితిలో ఉన్న నీకేం కావాలి? నమ్మకంగా ఉండు. దేవుడు అనేకమైన వాటి మీద నిన్ను హెచ్చిస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. రైట్, ఆ మాట మళ్ళీ ఒకసారి చదువు. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి నీ సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఈరోజు నువ్వు సహించుకోగలిగితే రేపు నేర్పించే వ్యక్తిగా నువ్వు మారుతావు. చాలామంది అత్తలు చెప్పడం నేను విన్నాను, అమ్మా ఈరోజు ఒక మాట అంటే నువ్వు తట్టుకోలేకపోతున్నావే, అప్పట్లో మా అత్తలు ఎలా ఉండేవారు తెలుసా? చెప్పండి, ఒక 40 సంవత్సరాల క్రితం అత్తలు ఎలా ఉండేవారయ్యా? కనీసం ఇంట్లో కోడలు తలెత్తడానికి అవకాశం ఉండేదా? బావగారి వైపు ముఖం ఎత్తి చూడడానికి ఉండేదా? ఉమ్మడి కుటుంబాలు. అక్కడ అత్త ఒకటే కాదు, బావగారు కూడా ఇంటికి యజమానుడే. మరిది గారిని కూడా కనీసం పేరెత్తి పిలవడానికి వీలు లేదు. బావగారి పిల్లల్ని కూడా అరే పోరే అంటానికి వీలు లేదు. చాలా అంటే చాలా ధీరంగా ఉండాల్సిన పరిస్థితులు ఒకప్పుడు. ఇప్పుడు హలో శ్రీ ఇట్రా, ఎవరిని? శ్రీను భర్తనే. దానిలత్తి అంటే రూతు అప్పుడు కాలం రూతు కాబట్టి ఇప్పుడు అన్నదలే. ఇప్పుడు కాలం రూతులు అయితే ఏమంటారు? ఉండయా అది బెటరా అనేది తేదీ. ఇప్పుడు కాలం వేరే. ఈ చిన్న శోధన కూడా అనుభవించలేక నాకు ఎన్ని కష్టాలు అనుకుంటే ఎట్లా? ఒకప్పుడు కష్టాలతో పోల్చుకుంటే, ఒకప్పుడు పొయ్యి వెలిగించాలంటే ఎలా ఉండేదమ్మా? తడి పుల్లలతో పొయ్యి ఇంటికి నువ్వు వంట చేసుకోవాలంటే పుల్లలు ఏరుకొని వచ్చిన పుల్లలో కొట్టి దాంట్లో కొంత కిరోసిన్ పోసి ఆ కట్టెలు పక్క కళ్ళు మండుతూ ఉంటే ఇల్లంతా పొగ.
కదమ్మా, ఆ గొడ్డలతో నరుక్కుని పొయ్యి అంటించుకుని ఆ పొగకి గిన్నెలన్నీ నల్లగా మాడిపోతే గడ్డి తెలుసా మీకు, గడ్డేసి తోమి 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 చేతులు పడిపోయలేక తెల్లగా తోమాలి. మళ్ళీ మసి కాపాడితే ఊరుకోరు. తెల్లగా శుభ్రంగా తోమి వంట చేయాలి. బట్టలు ఉతకాలంటే కాలువకి వెళ్ళి బట్టలు గుంజుకు రావాలి. అమ్మ వింటున్నారా? పచ్చడి నూరాలంటే తిప్పలు చూడండి. ఇక సందికాలు ఒకటి ఉంటుంది, టపా 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 కొడితే అది నలుగుతుందా? మసాలా నూరటానికి సందికాలి. ఏదన్నా ఇంట్లో ఇడ్లీ కానీ బోండాలు కానీ వేసుకోవాలంటే ఏం చేయాలి? రుబ్బాలి. అవన్నీ ఎవరు చేయాలనుకుంటున్నారు? కొత్త కోడలు. ఇప్పుడు ఏమి లేదు, అన్ని దాంట్లో పడేసి ట్రర్ అంటే మెత్త అయిపోతున్నాయి. అసలు అప్పట్లో గెంజి వంచాలి, మీకు తెలుసో లేదో, గెంజి జల్లిమూకుడు ఉంటుంది. జల్లిమూకుడు తెలుసా మీకు? జల్లిమూకుడు పెట్టి గెంజి వంచడం కూడా రావాలి. ఇప్పుడు గెంజి వంచే అవకాశం కూడా లేదు. అన్ని కొలతల ప్రకారం దాంట్లో వేసేసి మూతట్టయితే 2 కోతలు వస్తాయి, కట్టేయచ్చు. చెప్పండి, కష్టాలు మనయా వాళ్ళయా? ఎంత సుఖం ఉందో మనకి. సో నిజం చెప్తున్నానండి, దేవుడు ఆనాడు కష్టం చూసి చాలామందికి దేవుడు ఎంత సుఖవంతమైన జీవితం ఇచ్చాడు. వేసవికాలం వచ్చిందంటే ముఖం మీద చేతుల మీద పొక్కులు వచ్చేసి, ఏంటవి ఎండ పొక్కులు, ఆ వేడి తట్టుకోలేక గుళ్ళలు వచ్చేసేది ఒళ్ళంతా. దేవుడు ఎంత చక్కని వాతావరణం, ఏసీలో ఉండే కృపనిచ్చాడు దేవుడు. ఒక మంచం మీద ఇంట్లో అందరూ 2-3 కాదు 4 పడుకునే వాళ్ళు మంచం మీద, ఆ పక్క ఒకడు ఈ పక్క ఒకడు. ఇంట్లో 2 గుడ్లు వండుకుని ఒక గుడ్డు పెచ్చి చేసుకుని పెద్దోడుకు పెద్ద పెచ్చి, చిన్నోడుకు ఒక పెచ్చి వండుకునే పరిస్థితులు. చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఎంతమందికి తెలిసి నేను చెప్పేయన్ని నిజమా కాదా చెప్పండి. ఇంట్లో నాన్ వెజ్ వండుకోవాలంటే వారానికి ఒకసారి, అది కూడా పావు కేజీయే. పావు కేజీ 1/2 కేజీ తెచ్చుకుని అందులో ములక్కాడలో వంకాయలో వేసుకుని 1-2 ముక్కలు వేసి మిగతా అన్నీ పులిచేసి పెట్టేవారు. ఇప్పుడు కేజీలు మాంసాలు. ఎంత సమృద్ధి! ఎందుకు ఈ విషయాలు నేను చెప్తున్నానంటే, ఇంత సమృద్ధి పొందుతూ, ఇంత సహాయాన్ని దేవుని దగ్గర పొందుతూ తిరిగి మనం దేవునికి ఏమి ఇస్తున్నాము? ఆమేన్ చెప్పండి. ఇంకా మనం చాలా కరువులో, ఇంకా మనం చాలా ఇబ్బందుల్లో, ఇంకా మనం చాలా కష్టాల్లో ఉన్నామని మనం ఫీల్ అవుతున్నాం. చెప్పాలంటే మనం చాలా సుఖవంతమైన జీవితాలు దేవుడు మనకి ఆల్రెడీ అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. రైట్, ఆ మాట ఒకసారి బల చదువుదాం. తాను శోధింపబడి శ్రమ పొందేను గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. శోధింపబడు వారికి ఆయన సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఒక కుటుంబము శోధనకు గురైందండి. శోధనకు గురైంది, చాలా బాధలో ఉంది ఆ కుటుంబం. ఆ ఇంటి యజమానురాలు యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. తన కుమార్తెకి దెయ్యం పట్టింది. కుమార్తెకు దెయ్యం బట్టి మనశ్శాంతి లేకుండా ఉంది ఆ ఇల్లు. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగపోతే ఆ ఇంట్లో ఏముండదు? మనశ్శాంతి ఎందుకు ఉంటుంది? కూతురికి అలా ఉంటే, కొడుకుకి బలహీనత ఉంటే ఏ తండ్రికి ఏ తల్లికి మనశ్శాంతి ఉంటుంది? తప్పని పరిస్థితుల్లో ఎవరో చెప్తే విన్నదో మరి ఎలా తెలుస్తుందో యేసు ప్రభు దగ్గరికి వచ్చి సహాయం కోరింది ఆమె. మత్తయి సువార్త 15వ అధ్యాయము 22వ వచనం కనుక మీరు చూస్తే, మత్తయి సువార్త 15వ అధ్యాయము 22 నుంచి 28 వచనాల వరకు ఆ వ్యక్తిని మనం చూస్తాం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యం పట్టి. అమ్మ ఎవరు దొరకలేదు? రెఫరెన్స్ దొరికిందా? మత్తయి సువార్త 15:22 చదువుతున్నాను నేను. కానాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేస్తుందట. ఏం పట్టింది కుమార్తెకి? చెప్పండి. నేటి కుమార్తెలకు, ఆనాడు కుమార్తెకు పట్టిన దెయ్యం వేరు, ఇప్పుడు కుమార్తెలకు పట్టే దెయ్యాలు వేరే. ఆ దెయ్యం పట్టి ఆమె ఇంట్లో నెమ్మది లేకుండా, శాంతి సమాధానం లేకుండా ఉంది. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో యేసు ప్రభు దగ్గరకు వచ్చి, దావీదు కుమారుడా,
నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేస్తుందంటండి. కొంతమంది ఆరాధన చేయమంటే నోరు లేవదు. ఆరాధనలో కళ్ళు మూసుకోవడానికి కూడా ఒళ్ళు ఎంత ఇబ్బందో చెప్పండి. బాధ ఉన్నవాడికే బోధ. అందరూ చెప్పండి, ఎవరికి బోధ అర్థమవుద్ది? దేవుడు మనుషుల్ని మార్చడానికి మొదటగా బోధ పంపుతాడట. ఆ బోధకు మారిపోతేనేమో బాధ కొంచెం దూరంగా ఉంటుంది. బోధకు లోబడకపోతే నెక్స్ట్ ఏది మనల్ని బాగు చేస్తుంది? బాధలే మనల్ని బాగు చేస్తాయి. బాధలు కావాలా? బోధ సరిపోద్దా? బెత్తమోడని తండ్రి బిడ్డలకు శత్రువు. దేవుడు బెత్తం వాడతాడు. ఎప్పుడు బెత్తం వాడతాడు? దేవునికి మనం లోబడనొల్లని వారుగా ఉంటే దేవుడు మనల్ని బెత్తం వాడతాడు. ఆమేన్. ఒక మాట ఇలా రాయబడని చూడండి. దెయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసాను. 23వ వచనం చదవండి. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. ఒకటి ఆమె కేకలేస్తుందండి. జాగ్రత్తగా వినాలి మీరు. ఒకటి ఆమె కేకలు వేస్తుంది. ఏంటి ఆమె బాధ? ఇంట్లో దెయ్యం పట్టిన కూతురు, ఆడపిల్ల దెయ్యం పట్టి చాలా బాధలో ఉంది. పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా లేవు. ఆమె దేవుని దగ్గరకు వచ్చి ఒకటి మొరపెట్టుకుంది. దావీదు కుమారుడా సహాయం చేయమని అడిగింది. కేకలు వేస్తుంది. అందరూ ఆమెను వింతగా చూస్తున్నారు. చూడండి, మందిరంలో ఎవరన్నా బోరుని ఏడ్చారనుకోండి, మిగతా వాళ్ళు ఏం చేస్తాం? ఆమెను వింతగా చూస్తాం కదా. ఫస్ట్ ఏంటి ఇలా ఏడుస్తుంది ఏంటి మా? అయినా సరే చిక్కుపడకుండా ఏడుస్తుంది. ఆమె మొరపెట్టుకుంటుంది, కేకలు వేస్తుంది. అయినా సరే ఎవరు ఎలా చూసినా పర్వాలేదు అనుకుని దేవుని దగ్గర ఆమె విలపిస్తుంది. కానీ 23లో అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. మాట్లాడలేదంట ప్రభు ఆమెతో. చూడండి, అంత సమస్యల్లో ఉన్న వారితో దేవుడు మాట్లాడట్లేదు. ఈరోజు నీకు ఎంతో సమస్య ఉంది, కానీ దేవుడు నీతో కూడా మాట్లాడట్లేదేమో. ఒకవేళ చాలామంది అంటారు, దేవుడు నాతో మాట్లాడట్లేదండి, నాకు జవాబు రావట్లేదు, నా ప్రయత్నం నేను చేస్తున్నాను కానీ దేవుని దగ్గర నుంచి నాకు ఏ సమాధానము రావట్లేదని చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు. ఆమె కూడా సమాధానము రాలేదు. ఆమెకు కూడా దేవుని యొద్ద నుంచి జవాబు రాలేదు. ఆమె వెళ్ళిపోయిందా? అక్కడే ఉందా? అమ్మా, వెళ్ళిపోయిందా? అక్కడే ఉందా? అక్కడే ఉంది. ఒకటి, అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నదట. అంటే ఆమె వారిని వెంబడిస్తుంది. అందరూ చెప్పండి, ఆమె ఏం చేస్తుంది? సహాయం కోసం వచ్చిన ఆమెలో మొదటి క్వాలిటీ ఏంటి? ఒకటి, ప్రభు దగ్గర రావటం. 2, ఆయనను వేడుకొనటం. దేవుని ఆయన సహాయం కోసం వేడుకుంది. వేడుకున్న వెంటనే దేవుడు జవాబు ఇచ్చాడు, ఆమెకు ఇవ్వలేదు. అయినా సరే ఆమె అక్కడే నిలిచింది. ఇది 2వ అనుభవం. 3వది ఏంటంటే, వారు ముందుకు సాగిపోతుంటే వారు వెనకాల ఆమె వెళ్తుందట. అమ్మ వింటున్నారా? అంటే ఇప్పుడు ఆమెలో ఏముంది? వెంబడించే తత్వం ఉంది. ఆమేన్. ఏం తత్వం కనపడుతుంది మనకి? వెంబడిస్తుంది ఆమె. ఆ వెంబడిస్తున్నప్పుడు శిష్యులు అడుగుతున్నారు, అందుకు ఆయన ఆమెతో ఒక మాట అయినా చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపు వేయమని ఆయనను వేడుకున్నారట. ఈమెను పంపే ప్రభువా, ఆమె అరుస్తుంది, చెవులు ఏమంటారు, చెవులు గింగిరమంటే అరుస్తుంది, ఆమె కేకలేస్తుంది. మీరా వెళ్ళిపోతున్నారు, మేము మీ వెనకాల మేము వస్తున్నాం, మా వెనకాల ఆమె వస్తుంది. మీరు మా ముందు ఉన్నారు, మీ వెనకాల మేము ఉన్నాము, మా వెనకాల చెప్పండి ఎవరున్నారు? ఆమె వెనకాల. శిష్యుల వెనకాల ఎవరున్నారు? ఆమె ఉంది. ఇప్పుడు ఆమె అరుపులు ఎవరికి ఎక్కువ ఎవరు కనపడతాయి చెప్పండి? ఈ శిష్యులకి ఏం జరుగుతుంది? చిరాకేస్తుంది అనమాట. కొన్నిసార్లు ఎవరైనా కరువులో, ఇరుకులో, ఇబ్బందుల్లో ఉండి మాట మాటికి సహాయం కోసం అడుగుతున్నప్పుడు చిరాకేస్తూ ఉంటుంది కదా. ఎవరైనా మీ సహాయానికి మాట మాటకు వస్తుంటే మీకు ఏమొస్తుంది? అలాగే విసుకొచ్చింది వాళ్ళకి, విసుకొస్తుందట. విసుక్కుంటున్నారు ఆమెను. అయినా ఆమె వెళ్ళిపోలేదు, ఆమె వెంబడిస్తూ ఉంది యేసు ప్రభుని. ఎందుకంటే ఆమెకు తెలుసు ఈ ప్రభువు తప్ప ఇంకెవరు సహాయము చెయ్యలేరు అని. ప్రభువుని వెంబడిస్తూ ఆమె మౌనంగా ఉండలేదు. ఒకటి, ప్రభువుని వెంబడిస్తూ ఆమె కేకలు
వేస్తుంది. తర్వాత చూడండి, ఆయన ఇజ్రాయేలు ఇంటివారైన 24వ వచనం, ఆయన ఇజ్రాయేలు ఇంటివారైన నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. ఆయన ఏమంటున్నాడంటే, శిష్యులు అడిగినటువంటి ప్రశ్నకు జవాబిచ్చాడు. ప్రభు, ఆమెను పంపేనాయన, ఆమె కావాల్సింది ఇచ్చేసేయి అని వారు అంటుంటే, ప్రభు ఆమెతో కాకుండా శిష్యులతో మాట్లాడుతూ, నేను ఈ కానాను స్త్రీ గురించి రాలేదు, నేను వీళ్ళ గురించి రాలేదు, నేను ఎవరి గురించి వచ్చాను? ఇజ్రాయేలు ఇంటి వారని నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదా నేను. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, మళ్ళీ చెప్పండి, అక్కడ అడిగింది, కేకలేసింది, దేవుడు ఏం చెప్పలేదు, వెళ్ళిపోతున్నాడు కాముగా. ఆమె వెనకాల వెళ్తుంది, మళ్ళీ కేకలేస్తుంది. ఒక పక్క శిష్యులు ఆమెను చూసి విసుక్కుంటున్నారు. ఎవరైనా విసుక్కుంటే నిమిషం ఉండబుద్ది అయితే మీకు అక్కడ? అమ్మ ఉన్నారా అక్కడ? ఎవరైనా మిమ్మల్ని విసుక్కుంటుంటే ఒక నిమిషం అక్కడ ఉంటారా మీరు? అయినా సరే ఆమె వెళ్ళలేదు, అక్కడే ఉంది, వారిని వెంబడిస్తుంది. మళ్ళీ ముందుకు వచ్చి ఆయనకు మొక్కుతుందండి. చూడండి, మళ్ళీ ఏం చేస్తుంది ఆమె? ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. వీళ్ళు ఎంతమందికి దేవుడు సహాయం చేయాలని ఆశపడుతున్నారు? ఇలాంటి ఓపిక మనకు కావాలా వద్దా? ఎంత ఓపిక ఉందండి ఆమెకు? పక్కన వాళ్ళు ఎవరో ఇసుక్కుంటారని ఆగిందా? ఆయన మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు, ఏంటి నీకు అంత పొగరు అని ఏమన్నా వ్యతిరేకంగా ఆలోచన చేసిందా? సహాయం కోసం వచ్చినప్పుడు ఎవరి గురించి నువ్వు ఎందుకు ఆలోచించాలి? నీ సహాయం ఏదో నువ్వు దేవుని దగ్గర తెలుసుకోవాలి. వాళ్ళు చూసి నన్ను ఏదో అనుకుంటారు, వీళ్ళు చూసి నన్ను ఏదో అనుకుంటారు అని మనుషులు చూడాల్సిన పని లేదని ఈ కానాను స్త్రీ విషయంలో మనం ఈరోజు ఒక పాఠం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో మోకాళ్ళు నీ కన్నీటి ప్రార్థన చేయటానికి ఒకరి గురించి నీకు ఎందుకు? హృదయంలో ఉన్నదంతా కూడా ప్రభు సన్నిధిలో నువ్వు కుమ్మరించిన నాడు ఆమె హృదయంలో ఉన్న బాధ అంతా దేవుని సన్నిధిలో పెట్టి ఏడుస్తూ కన్నీళ్లు ప్రార్థన చేస్తుంటే దైవజనుడే అపహాస్యం చేశాడా లేదా? తాగొచ్చావా నువ్వు మందిరానికి అని అన్నాడా లేదా? ఆమె దుఃఖం ఏంటి? ఆమె బాధ ఏంటి? ఆమె హృదయంలో ఉన్న వేదన ఏంటి? దైవజనుడికే తెలియలేదు, ఇంకా పక్కన వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఆమె కూడా అంతే. మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుంటా ఉంటే నన్ను తాగబోతాడు అంటాడా ఈ పాస్టర్ అని మందిరం వదిలిపెట్టి వెళ్ళిపోయిందా? ఆయనకు మంచి మృదువైన సమాధానం ఇచ్చింది. ఏ సమాధానమా? మృదువైన సమాధానం. కొంతమంది చూడండి, ఏదన్నా కొంచెం కాని మాట ఏదన్నా ఒకటి పలికితే సమాధానమే మారిపోద్ది. అప్పుడు దాకా బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అన్నా కూడా ఇక బ్రదర్ లేదు, ఏమి లేదు, మొత్తం రివర్స్. స్వరం మారిపోద్ది. తడివి చూస్తే ఏశావు, స్వరము చూస్తే యాకోబు అన్నట్టు. భాష మారిపోద్ది, బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది. ఎందుకంటే ఏదో గుచ్చుకునే మాట ఏదో ఒకటి వచ్చింది, ఏదో బాధ కలిగే మాట ఒకటి దేవుడు పలికించాడో లేక వారు ఇచ్చిన బట్టి వచ్చిందో ఏదో ఒక మాట తగిలింది. తాగబోద్దానా అంటే ఎంత బాధ అది. ఒక ప్రార్థన చేసుకుని అంతా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసి ఆ వ్యక్తిని ఆ మాట అంటాం ఎంత గుండెలు పిండేస్తుంది అంటే అది. ఆయన కోసం ఎంతో దూరం నుంచి వచ్చి ఆయన వెనకాల పడి అరుస్తుంది, ఆమె కేకలు వేస్తుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటే అది ఎంత బాధ.